ఫ్రెండ్స్, సహరా ఎడారి ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఇసుక ఎడారి. ఇక్కడ అధిక వేడితో పాటు అత్యంత ప్రమాదకరమైన వేడి గాలులు కూడా ఎక్కువగా వీస్తాయి. చెప్పాలంటే ఈ సహరా ఎడారిలో మొత్తం సంవత్సరంలో కేవలం 1 or 2 ఇంచెస్ వర్షపాతం మాత్రమే నమోదు అవుతుంది. దీని కారణంగానే ఇక్కడ నీళ్లు మరియు మొక్కలు చాలా అరుదుగా కనిపిస్తాయి. నిజానికి ఇలాంటి ప్రదేశంలో బ్రతకడం చాలా కష్టం అనిపిస్తుంది, కానీ ఈ భావన కేవలం మనుషులకే కలుగుతుంది. కానీ ఈ ఎడారిలో అలాంటి క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొని కూడా చాలా జీవులు జీవిస్తూ ఉన్నాయి. అయితే ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ భయంకరమైన ఎడారిలో జీవిస్తున్నటువంటి కొన్ని జీవుల గురించి తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. డెజర్ట్ మానిటర్. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఎన్నో రకాల మానిటర్స్ ఉన్నాయి. అందులో ఈ డెజర్ట్ మానిటర్ కూడా ఒకటి. దీని పొడవు 1 మీటర్ ఉంటుంది. దీని శరీరం ఇది ఎడారిలో కూడా ప్రశాంతంగా జీవించడానికి అనువుగా డిజైన్ చేయబడింది. దీని శరీరంలో ఉండే ఎబిలిటీ కారణంగా ఇది ఎక్కువగా నీటిని తాగాల్సిన అవసరం ఉండదు. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేటువంటి ఈ జీవి ప్రతిరోజు తన యొక్క ఆహారం కోసం ఎన్నో కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ జీవులు చాలా వరకు పగులు వేటాడడానికి ఇష్టపడతాయి. ఇవి వేటాడేటప్పుడు వీటి యొక్క నాలుక అందులో చాలా కీలకమైంది. కొన్నిసార్లు ఆహారం దొరకకపోయినప్పటికీ కొన్ని రోజుల పాటు ఏమీ తినకుండా కూడా ఇవి జీవించగలవు. ఫెన్నెక్ ఫాక్స్. సహరా డెజర్ట్ లో ఎక్కువగా కనిపించేటువంటి ఈ నక్కల జాతి ప్రపంచంలోనే అతి చిన్న నక్కల జాతి. వీటి యొక్క జాతిని వీటి చెవుల ద్వారా ఈజీగా గుర్తించవచ్చు. అలాగే అధికంగా వీటి యొక్క రంగు ఎరుపు లేదా వైటిష్ గ్రౌండ్ కలర్ లో మెరుస్తూ ఉంటుంది. ఈ జీవులు తమ జీవనాన్ని గడపడం కోసం అవసరమైతే పండ్లు, ఆకులు కూడా తింటాయి. దీని యొక్క ఎత్తు ఇంచుమించు 2 నుంచి 3 అడుగులు ఉంటుంది. అలాగే దీని యొక్క బరువు సుమారు 2.7 నుంచి 13.7 కిలోల వరకు ఉంటుంది. ఈ నక్కలు గంటకి 32 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. ఈ జీవులు వేటాడడంతో పాటు చాలా సార్లు ఇతర జీవులకు కూడా ఆహారంగా మారిపోతాయి. లైక్ హైనా, వైల్డ్ డాగ్స్, ఈగల్ వంటి వాటికి. ఇది చూడ్డానికి ఎంత చిన్నగా ఉంటాయో అంతే అందంగా కూడా ఉంటాయి. అడాక్స్ యాంటిలోప్. కేవలం సహరా ఎడారిలో మాత్రమే కనిపించేటువంటి ఈ అడాక్స్ యాంటిలోప్ జింకల జాతి ప్రస్తుతం అంతరించిపోవడానికి దగ్గరలో ఉంది. ప్రస్తుతం వీటి యొక్క సంఖ్య భూమిపైన 500 కంటే కూడా తక్కువగా ఉన్నాయి. ఇవి గడ్డిని, ఆకులను ఆహారంగా తినడానికి ఇష్టపడతాయి. వీటిలో అట్రాక్షన్ వీటి యొక్క కొమ్ములు. ఈ కొమ్ములు చూడడానికి చాలా అందంగా ఉంటాయి. అలాగే వీటి యొక్క పొడవు 72 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. మిగతా జింకల జాతులతో పోల్చుకుంటే వీటి యొక్క కాళ్ళు చాలా చిన్నగా ఉంటాయి. కానీ కాళ్లకు ఉండేటువంటి గిట్టలు మిగతా జాతుల కంటే పెద్దగా ఉంటాయి. వాటి సహాయంతోనే ఇవి ఈ ఎడారిలో చాలా సులభంగా నడవగలుగుతాయి. ఈ జీవులు ఎక్కువగా ఉదయం మరియు సాయంత్రం ఎక్కువ యాక్టివ్ గా ఉంటాయి. ఈ జీవుల యొక్క కలర్ వేసవి కాలంలో వైట్ కలర్ లో మెరుస్తుంది. అలాగే శీతాకాలం మరియు వర్షాకాలంలో ఇవి ఎక్కువగా బ్రౌన్ కలర్ లో కనిపిస్తాయి. డోర్కస్ గాజెల్. ఫ్రెండ్స్, ఈ జింకలు కూడా జింకల జాతిలోనే అత్యంత చిన్నవి. వీటి యొక్క పొడవు 90 నుంచి 110 సెంటీమీటర్స్ ఉంటుంది. అలాగే వీటి యొక్క బరువు 15 నుంచి 20 కేజీల మధ్యలో ఉంటుంది. ఇది మొక్కలు, ఆకులను తినడంతో పాటు పువ్వులు, కాయలు కూడా తింటాయి. ఎడారిలో అధికంగా జీవించేటువంటి ఈ జింకల జాతి అక్కడ నీటి కొరత ఎక్కువగా ఉండటం వల్ల తేమగా ఉండేటువంటి పువ్వులను, ఆకులను తినడానికి ఎక్కువగా ఇష్టపడతాయి. వాటిని తినడం వల్ల వీటి యొక్క శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. అలాగే ఇవి నీళ్లు తాగకుండా కొన్ని నెలల పాటు కూడా జీవించగలవు. వీటి జీవితకాలం 15 సంవత్సరాలు. ఈ జింకలు ఎక్కువగా గుంపులుగా తిరుగుతాయి. ఒక్కొక్క గుంపులో సుమారు 100కు పైగా జింకలు ఉంటాయి. ఏదైనా జీవి వీటిపై దాడి చేసినప్పుడు ఇవి ఘోరంగా పారిపోతాయి. కానీ వీటిలోని ఆందోళన తగ్గిన తర్వాత మళ్ళీ ఒకటిగా కలుస్తాయి. కెమెల్. ఫ్రెండ్స్, ఈ సహరా ఎడారిలో కనిపించేటువంటి ఒంటెలు 10 నుంచి 11 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి. అలాగే వీటి యొక్క బరువు 400 నుంచి 600 కేజీల వరకు ఉంటుంది. ఈ భారీ జీవులకి గడ్డిని తినడం అంటే ఎంతో ఇష్టం. ఇది సహరా ఎడారిలోని ఎంతో కఠినమైన ఉష్ణోగ్రతని, తీవ్రమైన పరిస్థితులను కూడా ఎదుర్కొని రోజుకు 32 కిలోమీటర్స్ ప్రయాణించగలవు. అందుకే వీటిని ఎడారి ఓడలు అని అంటారు. ఇంతగా నడిచినప్పటికీ కూడా ఇవి ఏమి తినకుండా కొన్ని వారాల పాటు జీవించగలవు. అయితే వీటిని కూడా చాలా మంది మాంసం కోసం చంపేస్తూ ఉంటారు. వీటిని వేటాడకుండా ఉంటే ఇవి సుమారు 17 సంవత్సరాల వరకు జీవించి ఉండగలవు. డెజర్ట్ టార్టాయిస్.
ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటి అంటే ఇప్పటి వరకు మనం చూసినటువంటి తాబేళ్లన్నీ కూడా నదుల్లోనూ సముద్రాల్లోనూ తీర ప్రాంతాల్లోనూ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ తాబేలు ఎడారిలో నివసిస్తుంది. ఇవి నీళ్లు తాగకుండా సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ రోజులు కూడా జీవించగలవు. ఒక్కొక్కసారి ఇవి నీరు దొరుకుతుందేమో అని గుంతలు కూడా తవ్వేస్తూ ఉంటాయి. కానీ అనుకోకుండా ఇవి తీసినటువంటి ఆ గుంతలే వీటిని ఎండ నుంచి కాపాడుతాయి. సహరా ఎడారిలో కనిపించేటువంటి ఈ తాబేలు సుమారు 70 నుంచి 150 సంవత్సరాల వరకు జీవిస్తాయి. వీటి యొక్క పొడవు 4 నుంచి 6 ఇంచెస్ ఉంటుంది. అలాగే దీని యొక్క బరువు 0.2 నుంచి 5 కేజెస్ వరకు ఉంటుంది. ఈ తాబేలు గడ్డితో పాటు ఆకుల్ని కాయల్ని కూడా తింటాయి. ఆస్ట్రిచ్. ఫ్రెండ్స్, సహరా ఎడారిలో జీవించే పక్షుల జాతి గురించి మాట్లాడుకుంటే అందులో మనకు మొదటగా కనిపించేది ఈ ఆస్ట్రిచ్. ఈ ఆస్ట్రిచ్ పక్షులను ప్రపంచంలోనే అత్యంత భారీ పక్షులు అని అంటారు. ఎందుకంటే వీటి యొక్క పొడవు సుమారు 2.5 మీటర్స్ వరకు ఉంటుంది. అలాగే వీటి యొక్క బరువు 70 నుంచి 145 కేజెస్ వరకు ఉంటుంది. వీటి శరీరం ఎంత భారీగా అయితే ఉంటుందో వీటి యొక్క గుడ్లు కూడా అంతే భారీగా ఉంటాయి. ఆస్ట్రిచ్ పక్షి యొక్క గుడ్ల బరువు 2 కేజెస్ వరకు ఉంటుంది. సహరా ఎడారిలో నీటి కొరత ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ పక్షులు ఉదయం మరియు సాయంత్రం ఆకుల్ని తినడానికి ఇష్టపడతాయి. ఎందుకంటే ఆ సమయంలో ఆకులపై తేమ ఉంటుంది. ఈ పక్షులు చాలా రోజుల పాటు ఆహారం తినకుండా మరియు నీరు తాగకుండా కూడా జీవించగలవు. అలాగే ఇవి వాటి బలమైన కాళ్ళ సహాయంతో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు కూడా. ఇవి గాల్లో ఎగరలేకపోయినప్పటికీ కూడా వేగంగా పరిగెడుతూ ఆ లోపాన్ని కవర్ చేసుకుంటాయి. వీటి యొక్క మెడభాగం చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. అందువల్ల ఇవి ఏ వైపుకు కావాలనుకుంటే ఆ వైపుకు తమ మెడను సులభంగా తిప్పుకోగలవు. డెత్ స్టాల్కర్ స్కార్పియన్. ఫ్రెండ్స్, సహరా ఎడారిలో కనిపించేటువంటి ఈ డెత్ స్టాల్కర్ స్కార్పియన్ ప్రపంచంలోనే అతి విషపూరితమైన తేలు. ఎందుకంటే దీంట్లో ప్రమాదకరమైనటువంటి విషం న్యూరోటాక్సిన్ ఉంటుంది. అంటే ఇది కరిస్తే మొదటగా వామిటింగ్స్, హెడ్ఏక్ లాంటి ఫీలింగ్ కలుగుతుంది. టైంకి ట్రీట్మెంట్ చేయకపోతే ఇది కరిచిన వ్యక్తి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. సహరా డెజర్ట్ లో ఉండేటువంటి ఈ తేలు యొక్క రంగు కొంచెం పసుపు, కొంచెం ఆకుపచ్చ కలిసినట్టుగా ఉంటుంది. వీటికి ఆహారంగా చిన్న చిన్న కీటకాలతో పాటు మిడతలు, చీములు అంటే బాగా నచ్చుతాయి. వీటి యొక్క పొడవు గురించి మాట్లాడుకుంటే ఇవి సుమారు 5.8 సెంటీమీటర్స్ వరకు పెరుగుతాయి. అలాగే ఇది 5 నుంచి 25 సంవత్సరాల వరకు జీవించి ఉండగలవు. గోల్డెన్ మోల్. ఈ జీవి యొక్క రంగు సిల్వర్ కలర్ లో ఉంటుంది. ఇది నేలపైన మాత్రమే కాదు ఇసుక లోపట కూడా అంతే వేగంగా నడవగలదు. ఈ జీవులు వేటాడడం కోసం ఈ విధంగా చేస్తాయి. కానీ ఇది చిన్న చిన్న శబ్దాలను కూడా చాలా స్పష్టంగా వినగలవు. అందువల్ల ఇవి తమ చుట్టుపక్కల జరిగేటువంటి ప్రతి విషయాన్ని చాలా క్లియర్ గా పసిగడతాయి. ఇది శబ్దాల ద్వారానే తన ఆహారం ఎక్కడుందో తెలుసుకుని దాని దగ్గర వరకు వెళ్లి దానిపైన దాడి చేస్తుంది. ఇది రాత్రి పగులు అని తేడా లేకుండా వేటాడతాయి. వీటి పరిమాణం 7.9 నుంచి 9.4 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. అలాగే వీటి యొక్క బరువు 538 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇవి ఎక్కువగా పాములు మరియు గుడ్లగూబులకు ఆహారంగా మారిపోతూ ఉంటుంది. సైడ్ విండర్ స్నేక్. సహరా ఎడారి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ పాము గురించి మాట్లాడుకోకుండా ఎలా ఉంటాం చెప్పండి. ఎందుకంటే ఇది ఈ ఎడారిలో కనిపించే అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటి. అది దాని దగ్గర ఉండేటువంటి విషంతో ఒక మనిషిని సులభంగా చంపగలదు. ఈ పాములు విషపూరితమే కాకుండా గంటకు 29 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. మిగతా పాముల జాతులు స్ట్రైట్ గా ప్రయాణిస్తే ఇది మాత్రం క్రాస్ గా ప్రయాణిస్తుంది. ఎడారిలో జీవించే మిగతా జీవుల లాగానే ఇది కూడా ఇసుకలో దాక్కొని తమ యొక్క ఆహారంపై దాడి చేస్తుంది. వేటాడేటప్పుడు ఇది దాని పూర్తి శరీరాన్ని ఇసుకలో దాచిపెడుతుంది, దాని కళ్ళను తప్ప. ఇలా ఇసుకలో ఉన్నప్పుడు ఏదైనా ఒక జీవి దీని దగ్గరకు వస్తే అది వెంటనే తన యొక్క కోరలతో దాడి చేసి దాన్ని చంపి తినేస్తుంది. ఈ పాములు ఎలకలతో పాటు ఇతర చిన్న చిన్న జీవులను తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంది. ఈ ఎడారిలో ఎలాంటి జీవుల నుంచి అయినా తప్పించుకున్నా సరే ఈ పాముల యొక్క కాటు నుంచి తప్పించుకోవడం అయితే చాలా కష్టం. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.